ఆర్ఎస్ఎస్ దేశంలో ఒక పార్టీ నడిపించాలన్నా ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ఆమోదం తీసుకోవాలి, ఒక ముద్ర వస్తుంది. ఒక సంస్థ నడిపించాలి అనుకుంటే చట్టబద్ధంగా ఒక రిజిస్ట్రేషన్ అనేది, ఒక లైసెన్స్ అనేది మనకు కామన్గా ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీలుగా ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, దేశంలో వేల కొద్ది పార్టీలు ఉన్నాయి. సరే, కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి, అది సెకండరీ. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక దుకాణం నడిపిస్తే అక్కడ ట్రేడ్ లైసెన్స్ అని, లేకపోతే ఇంకోటి లేబర్ లైసెన్స్ అని, ఇట్లాంటివి కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ అది ఏమీ లేకుండా ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ భారతదేశంలో అనధికారికంగా కొన్ని లక్షల మందిని కార్యకర్తలుగా తయారు చేసుకుని ఎట్లాంటి చట్టబద్ధత లేకుండా దేశంలో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో అలవకగా చేస్తున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో వీళ్ళనే మనం స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నాము అంటే, వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు అని అంటే బీజేపీకి అనుబంధ సంఘంగా వీళ్ళు పనిచేస్తారు. సో మరి బీజేపీకి అనుబంధ సంఘంగా పనిచేస్తున్నప్పుడు దాని యొక్క అధ్యక్షుడు మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఈయన ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎంపీ కాదు, ఓ మంత్రి కాదు, కానీ ఈయనకు Z+ సెక్యూరిటీ, దేశంలో VVIPలకు ఇచ్చే సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఇతనికి. అసలు ఈయనకు ఈ Z+ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము అక్షరాల 20 కోట్ల రూపాయలు. ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పార్లమెంట్ సభ్యుడు కాదు, కానీ ఈయనకు Z+ సెక్యూరిటీ. ఈ Z+ సెక్యూరిటీ ఈయనకి ఎందుకు ఇవ్వాలి? ఆర్ఎస్ఎస్ అనేది దేశ సేవ చేస్తున్న ఒక సంస్థ అని చెప్పేసి అన్నప్పుడు మంచి చేసే వారికి సెక్యూరిటీ దేనికి?